అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సత్యసాయి వాటర్ సప్లై కార్మిక సంఘం 6వ రోజు సమ్మెలో భాగంగా మేము ఈరోజు ప్రజాప్రతినిధులను అడుగుతున్న మాట ఒకటే. అయ్యా, మేము చేసిన ద్రోహం ఏమిటి, మేము చేసిన పాపం ఏమిటి? మరి ప్రభుత్వ ఉద్యోగాలకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకిను మిగతా వాళ్ళకి అందరికీ కూడా మీరు 1వ తారీఖునే జీతాలు వేస్తున్నారు, పింఛన్లు కూడా 1వ తారీఖు ఇస్తున్నారు. తర్వాత మీరు ఏవైతే మరి ప్రజా సంక్షేమ పథకాలు ఇడిచినారో అవన్నీ కూడా మీరు చెప్పిన డేటుకు చెప్పినట్టుగా ఇస్తున్నారు. కానీ ప్రజలకు నీళ్ళు ఇస్తే సంస్థ, ఆ సంస్థలో పనిచేస్తున్న వర్కర్లు 6 నెలలుగా వేతనాలు లేక వాళ్ళ పిల్లలు చదువులు ఇబ్బంది అయ్యి కొంతమంది మా పిల్లల్ని చదువు నుంచి మళ్ళిపించుకొని బేల్దారుల పనులకు పంపిస్తున్నాం, మా భార్యని ఉపాధి హామీ పనికి పంపిస్తున్నాం. ఆ పని చేసుకొని మేము బతకాల్సిన పరిస్థితి మాకు వస్తా ఉంది. మేమైతే పని చేయలేదా? లేదంటే కార్మికులు అంటే మీకు అంత చిన్న చూపు కనపడుతుందా? కార్మికులను చిన్న చూపిన ప్రభుత్వాలన్నీ కూడా, ఏ ప్రభుత్వం అయితే కార్మికులను చిన్న చూపు చూసిందో ఆ ప్రభుత్వాలన్నీ కూడా పతనమైపోయినాయి. ఖబర్దార్, మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ఇట్లనే కొనసాగితే ఇప్పటికైనా సరే ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు ఇచ్చినాం. ఏ ఒక్కరు కూడా మంత్రి గారికి ఒక లెటర్ పెడతాము, లేదన్నా తట్టుకుంటే మా వర్కర్స్ సమక్షంలో ఒక ఫోన్ చేసి అదే ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా జరుగుతా ఉంది, దీని మీద నిధులు ఎందుకు రావడం లేదని ఒక్క మాట కూడా అడగడం లేదు. అంటే గత ప్రభుత్వం అయితేనేమి, ఈ ప్రభుత్వం అయితే మీరందరూ కూడా కుమ్మక్కైనారని మేము మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడ తిరిగి సత్యసాయి స్కీమును మీరు మూసివేసే దిశగా మీరందరూ అడుగులేస్తున్నారని మేము మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం QCQ రిపోర్ట్ ఇస్తే ఈ ప్రభుత్వం దాన్ని మద్దతు ఇస్తా ఉంది. ఇది ఎంతవరకు సమాజం? అంటే బాబా గారి పేరు ఉండాలా? మరి ప్రజాప్రతినిధులు అయితే ప్రతి ఒక్కరు కూడా VIP ద్వారాలో వచ్చి బాబా గారికి దర్శనం చేసుకొని పోతున్నారు. ఆయన ఆశయాలు కొనసాగించే బాధ్యత మాత్రం ఎవరు తీసుకోవడం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.